హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఐటమ్ అండి, జున్ను పాలతోటి జున్ను చేద్దాం. ఇది రెగ్యులర్గా చేసుకునే ఐటమ్ కాదు, మనకి ఎప్పుడో దొరుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు జున్ను పాలు. దొరికినప్పుడు మనం తీసుకుని జున్ను కానీ తయారు చేసుకుంటే, అంటే మనకి జున్ను గడ్డి కానీ జున్ను పౌడర్ కానీ దొరుకుతాయి. అవి ఆర్టిఫిషియల్ టేస్ట్ వచ్చింది. ఒరిజినల్గా మనకి న్యాచురల్గా ఉండేది జున్ను పాలే, కానీ ఇది మనకి అందరూ తొందరగా దొరకదు కాబట్టి ఇది దొరికినప్పుడు మనం చేసుకుందాం. స్పెషల్ ఐటమ్, కొద్దిగా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. నీట్గా చేసుకొని మనం టేస్ట్ని ఆస్వాదిద్దాం. ఫస్ట్ మనం ఒక గ్లాస్ తోటి, నేను ఇది 250 ml ఉండిద్దండి ఈ గ్లాసు. ఇట్లాంటిది 1.5 గ్లాసు జున్ను పాలు తీసుకున్నాను. దీనికి 3 times మనం మామూలు పాలు తీసుకోవాలి. అంటే నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఇది 4.5 గ్లాసులు తీసుకోవాల్సి, కానీ నేను 4 గ్లాసులే తీసుకున్నాను, కొద్దిగా మందంగా గట్టిగా రావటం కోసం. ఓకే, మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం స్వచ్ఛమైన జున్ను పాలు తీసుకుందామండి. ఇది ఫస్ట్ రోజుది, కొద్దిగా మందంగా ఉంటాయి. ఇది సెకండ్ రోజుకి అయితే మనం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. ఒకటిన్నర గ్లాసు జున్ను పాలు, దాంట్లో మనం తీసుకున్న క్వాంటిటీలో 4 గ్లాసులు గేదె పాలు కలుపుకొని దీనికి స్వీట్నెస్ కోసం నేను దీంట్లో ఒక 1/4 కిలో బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని బాగా తురుముకోండి, కొద్దిగా ఉండలో ఉన్నా కూడా మనం చేతితోటి కలుపుకున్నా సరిపోయింది. ఒక 1/4 కిలో, అంటే స్వీట్నెస్ కోసం. ఇప్పుడు కొద్దిగా స్వీట్ తక్కువ తినేవాళ్ళు తగ్గించుకొని టేస్ట్ చూసుకొని వేసుకోండి. మీరు జున్నులో స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా ఒక 50 grams అట్లాగా ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. మీరు స్వీట్నెస్ చూసుకుని వేసుకోండి. బెల్లం వేసుకున్నామండి. ఇప్పుడు బెల్లంతో పాటు కొద్దిగా మిరియాల పౌడర్ కూడా ఇదే టైంలో వేసుకుంటే రెండు మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. ఘాటు సరిపోతే తర్వాత మళ్ళీ వేసుకుందాం. నేను 1 స్పూన్ తీసుకుంటున్నానండి నేను మిరియాల పౌడర్. దీన్ని మనం కొద్దిగా చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత బాగా కలుపుకోండి. బెల్లం ఎంతవరకు కొద్దిగా కలుపుతూ ఉండండి. మనం బెల్లం అంతా ఈ పాలల్లో మిక్స్ అయిపోయిందండి. ఇది కొద్దిగా మనం ఉండలుగా ఉన్న బెల్లాన్ని తీసుకొని చేతితోటైనా కలుపుకోవచ్చు, లేదంటే బాగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసేసి ఆ పౌడర్ని కొద్దిగా కలిసేంత వరకు తిప్పుకోండి. మీకు కొద్దిగా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పాలని మనం ఒక గిన్నెలో తీసుకొని దీన్ని మనం వడకట్టుకోండి కొద్దిగా. అంటే డస్ట్ కానీ ఏదైనా, మన జున్ను పాలు న్యాచురల్గా వచ్చేస్తాయి కదండి, అక్కడి నుంచి డస్ట్ అది లేకుండా వడకట్టుకొని మనం పెట్టుకుంటే, చిన్న గిన్నె తీసుకొని దాంట్లో పోసుకోండి. మనం ఫిల్టర్ చేసుకున్న పాలు ఇట్లాగ వచ్చాయండి. దీంట్లో మనం కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు మిరియాల పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూను యాలక్కాయల పౌడర్, ఇది బాగా పేస్ట్ చేసుకొని పౌడర్ లాగా వేసుకుంటే మనకి ఘాటుదనం తగ్గి స్వీట్నెస్ కూడా వచ్చింది. ఘాటు ఉండాలి, స్వీట్గా కూడా ఉండాలి కాబట్టి గ్యాస్ వెలిగించుకోండి. గ్యాస్ వెలిగించుకొని దీన్ని మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 గ్లాసులు వాటర్ పోసుకొని మనం పాలు పోసుకున్న గిన్నెని ఆ కడాయి లోపల జాగ్రత్తగా పెట్టుకోండి. స్విమ్లో 30 minutes వరకు మనం కాగనిస్తే, స్విమ్లో కాగనివ్వండి. ఎంతో రుచికరమైన టేస్టీ జున్ను, నచ్చిన వాళ్ళు అంటూ ఎవరు ఉంటారండి జున్నుని. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 minutes కాగనివ్వండి. మళ్ళీ తర్వాత చూసుకొని మనం దాన్ని బట్టి చూసుకోవచ్చు.
కదల్చకుండా స్విమ్లో పెట్టుకోండి కొద్దిగా 20 minutes. మరి హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతాయి, లోపలికి ఆగవు పాలు. ఒక 20 minutes అయిందండి. దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేసుకుని ఇది కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటామండి. టూత్పిక్ ఉంటే టూత్పిక్ తోటి, లేదంటే మనం దీంతో నైఫ్ తోటి అట్లా పెట్టి చూడండి. దాన్ని టచ్ అవుతూ ఉంటే ఉడకనట్లు మనకి ఇప్పుడు కొద్దిగా కాగినట్లుంది. ఇంకొక 5 minutes ఉంచుకుందాం, బాగా మరుగుతాయి మనకి. 5 minutes అయిందండి. దీన్ని ఇప్పుడు మనం చూసుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 to 3 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఇట్లాగా వచ్చిందండి. ఇది జున్ను, మన జున్ను రెడీ అయిపోయింది. దీన్ని మనం కట్ చేసుకొని ఒక ఇదిగోండి, మన జున్ను రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, మన రుచికరంగా, అంత తొందరగా దొరకదు కదండి మనకి బయట జున్ను గడ్డి. వాటి టేస్ట్ వేరే, వీటి టేస్ట్ వేరే. చూడండి, కలర్ కూడా మంచి కలర్. బా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇట్లాగే జున్నుగా పాలు దొరికితే ఇయ్యే కొలతలతోటి చేసుకొని ఇట్లాగే ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.